అగాధం ఒక అడుగు దూరంలో ఉందని తెలిసి కూడా ముందడుగు వెయ్యాల్సిన పరిస్థితి. వెనకడుగు వెయ్యాలంటే ముందున్న కుటుంబం కనిపిస్తుంది. ముందడుగు వేద్దామంటే వెనకున్న లక్ష్మి కనిపిస్తుంది. ఎటు వెళ్ళి ఎవరిని వదులుకోవాలి, ఏ అడుగు వేసి ఎవరిని బాధ పెట్టాలో తేల్చుకోలేకపోతున్నాను. బాబు, మీలాంటి మంచి మనిషికి ఆ దేవుడు మంచి దారి చూపిస్తాడనిపిస్తుంది. నేను మంచివాణ్ణే అయితే ఇంతమందికి అన్యాయం చేసే పరిస్థితుల్లో ఎలా ఉంటాన్రా? ఒకవైపు మాటిచ్చి నోరు మెదపలేకపోతున్నాను, మరోవైపు పొరపాటున నేను తాళి కట్టినా ఆ తాళిని గౌరవిస్తూ నన్నే భర్తగా ఆరాధిస్తున్న లక్ష్మి వైపు కాలు కదపలేకపోతున్నాను. ఒకవైపు మాట కట్టుబడలేక, మరోవైపు నమ్మకానికి భరోసా ఇవ్వలేక ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను. బాబు, మోయగలిగిన వాడికి ఆ దేవుడు భారం వేస్తారని అంటారు. రే, ఈ భారం ఆ దేవుడు కూడా మొయ్యలేడురా. నా సిచ్యువేషన్ ఎవ్వరికీ రాకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎవరూ నిలబడలేరు. బాబు, కాలం ఎవరికోసం ఆగదు. పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండవు. మీరే బాబు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. మీకు తెలుసు ఎవరికి న్యాయం చేయాలనేది. దయచేసి మీరే ఒక నిర్ణయం తీసుకోండి బాబు. అది మంచి అయినా చెడైనా తప్పును బాబు, తప్పును.